స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా మీకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు అయ్యా. ఈ ఆరాధన పెట్టుచుండగా తండ్రి మీ తోడు నీడ దయచేయండి తండ్రి. పాటల్లోని వాక్యంలోని మీరే తోడు నీడ ఉండండి తండ్రి. అయ్యా పెట్టించుకున్న బిడ్డలను కూడా దీవించి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా అయ్యగారు ఏ వాక్యం చెప్తున్నారు తండ్రి, మా హృదయంలో బద్దలుపరుచుకునే భాగ్యం దయచేయండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యవ్వన బిడ్డలను కూడా మార్చండి తండ్రి. మత్తు పదార్థాలకు బానిస అయిపోతున్నారు తండ్రి. మీరేంటో తెలుసుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఇంకా రానైన బిడ్డలను రప్పించండి తండ్రి. మీకు వందనములు, స్తోత్రములు. ఈ చిన్ని ప్రార్థన ఈ పాదాలు సంచి చేర్చుకోమని యేసుక్రీస్తు నామమున బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. దివారాత్రములు కంటి పాపవలే కాచి, దివారాత్రములు కంటి పాపవలే కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. గాఢంధకారములో కన్నీటి లోయలలో, గాఢంధకారములో కన్నీటి లోయలలో కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. కృషించిపోనీయక కృపలతో బలపరచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము. సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సజీవయాగముగా మన శరీరము సమర్పించి, సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. సంపూర్ణ సిద్ధి నొందా శుద్ధాత్మను నొసగితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలలు తలచి స్తోత్రం చెల్లింతుము. స్తుతి స్తోత్రం చెల్లింతుము.
సియోను మార్గములో పలు శోధనలు రాగా సియోను మార్గములో పలు శోధనలు రాగా సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము సిలువను మోసుకొని సువార్తను చేపట్టి సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి యేసుని వెంబడింప ఎంతో భాగ్యమునిచ్చితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడెద హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా సదా పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము హల్లెలూయా హల్లెలూయా అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గేచేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో గేచేమనే ఒక తోటదిగో ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో అచ్చటనే ఉండే ప్రార్థించుడని అచ్చటనే ఉండే ప్రార్థించుడని పలికిన క్రీస్తు మాటదిగో పలికిన క్రీస్తు మాటదిగో అదిగదిగో
కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో శేషులలో ఇస్కరియోతు యోర్దాను కగాతకుడు శేషులలో ఇస్కరియోతు యోర్దాను కగాతకుడు ప్రభువున యోధులకు అప్పగింప ప్రభువున యోధులకు అప్పగింప పెట్టిన దొంగ ముద్దదిగో పెట్టిన దొంగ ముద్దదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై లేఖనములు నెరవేరుటకై ఈ లోకపు పాపము పోవుటకై పావనుడేసుని రక్తమును గల పావనుడేసుని రక్తమును గల ముప్పది రోకల మూటదిగో ముప్పది రోకల మూటదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బంకెన స్థలమదిగో చలి కాచుకునే గుంపదిగో ఆ పేతురు బంకెన స్థలమదిగో మూడవసారి బొంకెన వెంటనే మూడవసారి బొంకెన వెంటనే కోకొరకోయని కూతదిగో కోకొరకోయని కూతదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో యోధుల రాజవు నీవేనా మోదముతో నీవన్నట్లే యోధుల రాజవు నీవేనా మోదముతో నీవన్నట్లే నీలో దోషము కనుగొనలేక నీలో దోషము కనుగొనలేక చేతులు కడిగిన పిలాతుడదిగో చేతులు కడిగిన పిలాతుడదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్గొతా స్థలమందరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున గొల్గొతా స్థలమందరిని ఆ ఇద్దరి దొంగల మధ్యమున సాక్షాత్ యెహోవా తనయుని సాక్షాత్ యెహోవా తనయుని సిలువను వేసిరి చూడదిగో సిలువను వేసిరి చూడదిగో
అదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో గొల్లున ఏడ్చిన తల్లదిగో ఆ తల్లికి చెప్పిన మాటదిగో యూదుల రాజా దిగి మనుచు యూదుల రాజా దిగి మనుచు హేళన చేసిన మోకదిగో హేళన చేసిన మోకదిగో అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో దాహము గొనుచు నాననుచు ప్రాణము విడసిన పావనుడు దాహము గొనుచు నాననుచు ప్రాణము విడసిన పావనుడు పరిశుద్ధుడు మన రక్షకుడేసు పరిశుద్ధుడు మన రక్షకుడేసు మనమదియేమో గమనించు మనమదియేమో గమనించు అదిగదిగో అల్లదిగో కలువరి మెట్లకు దారదిగో ఆ ప్రభువును వేసిన సిలువదిగో అదిగదిగో హల్లెలూయా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యెహోవా నీ నామము మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంటిరి అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుంటిరి యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది సింహాల బోనయ్యను సంతోషముగా వెళ్ళిరి
నీ హస్తము యెహోవా నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో
హల్లెలూయా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, కల్వరిలో నా పాపము పోచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కల్వరిలో నా పాపము బ్రోచి సిలువకు నిన్ను ఆహుతి చేసే, కలుషారా కరుణించితివి, కలుషారా కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. బాసిల్లెను సిలువలో పాపక్షమా, దోషము చేసినది నేనే కదా, మోషముతో బ్రతికిన నేనే కదా, దోషము చేసినది నేనే కదా, మోషముతో బ్రతికిన నేనే కదా, మోసితివా నా పాప భారం, మోసి
పత్రిక 5వ అధ్యాయం అంటే 23 నుంచి చివరి వరకు 33 వరకు. ఏపీఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12 నుంచి 23. స్త్రీలారా ప్రభునకు వల్ల మీ సొంత పురుషులకు లోబడి. అంతే. స్త్రీలారా ప్రభునకు వలన మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసైనలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమింపుడు. అటువలే క్రీస్తు సంఘమును ప్రేమించి అతి కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘంగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునే వలనని వాక్యంతో ఉతక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తను తాను అప్పగించుకును. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరం వలె తమ భార్యలను ప్రేమింపు బద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకుంటున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవడునూ లేడు, కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకునేవలను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. వాక్యభాగం చదివినందుకు మరి ఇంకా కూడిక ఎందుకొరకు అయితే ఏర్పాటు చేస్తున్నాము సభ్యులు ముందుకు వచ్చి వచ్చామ్మా అమ్మ ఒక మాట తన బర్త్డే అసలు చాలా ఏడ్చుదానండి. అయ్యగారు కూడా చెప్పేదానండి. అయ్యగారు పిల్లలు ఉన్నారండి, ప్రార్థనలు కప్పమని దేవుడు గొప్పగానే నాకు విషయంలో గొప్పమేలు చేశాడండి. అలాగే నా పెద్ద కుమారుడి విషయంలో అయితే మీ అందరికీ తెలుసండి. మన సభలు జరుగుతున్న సమయంలోనండి ఆపరేషన్ చేశారండి. అక్కడ విషయంలో అయితే దేవుడు ఎంతో మేలు చేశాడండి. కుమారుడి విషయంలోనండి, చిన్న కుమారుడి విషయంలో కూడా దేవుడు తోడుకున్నారండి. దేవుడు చేసిన మేలుకి ఏమిచ్చి కూడా మా రుణం తీర్చుకోలేనండి. నా భర్త విషయంలో అయితే అండి మనం 8 నెలలు చాలా అవుతుందండి. చాలా బలహీనమైపోయాడండి. లేచి నిల్చోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడండి. నేను సాక్ష్యం చెప్పేదాన్ని అందమనుకునేదాన్ని, కానీ సైకిల్ అయితే ధైర్యం నాకు సరిపోయింది కాదండి. నాకు నేను కానీ ప్రార్థన చేసుకున్నాను నా భర్త విషయంలో. దేవుడు ఎంతకన్నా బిడ్డను ముట్టాడు, స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చారండి. అందరి బట్టి కూడా ఉండాలండి. అలాగే మా కుటుంబం కొరకు మా కొరకు అన్ని అందరినీ ప్రార్థనలు పెట్టండి. మేమైతే గృహం కట్టుకోవాలని ఆలోచిస్తున్నామండి. దేవుడు ఇష్టమండి.
మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటారండి. మా కొరకు మా కుటుంబం కొరకు అలాగే మా ఆడపడుచు మా అత్తమ్మ వారి కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థన పెట్టమని ఈ సాక్ష్యం దేవుడి తెలియపరిచిన సాక్షి ప్రార్థన ప్రియాంక గడిచిన ఆయన ఉదయకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో కూడా తండ్రి నీ సజీవమైన రెక్కలతో నువ్వు ఎంతగానో కాచి దాచి భద్రపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఈ యొక్క శ్రమల కూడుకులో తండ్రి ఈ యొక్క 5వ శుక్రవారం ప్రవేశపెట్టినందుకు నీకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు దీవించి ఆశీర్వదించాలి. ఏ బిడ్డ అయితే ఏ అవసరం తెలియదు తండ్రి దాన్ని ఎవరైతే అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతుందని చెప్పింది రోజు తండ్రి ఆ సమస్యలను మంచి ఆరోగ్యాన్ని నిలబెట్టినందుకు కూడా నీకు వందనాలయ్యా. అలాగే తండ్రి ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దీవించి ఆశీర్వించి అడుగుతున్నాను తండ్రి. అలాగే నేను మరి ముఖ్యంగా తండ్రి ఈ వాతావరణం అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఈ వాతావరణం అయితే నేను ఈ ఆదిలో ఉంచుకొని అడుగుతున్నాను దేవా. ఈ యొక్క నేను కూడుకులు ఎటువంటి గలిబిలి లేకుండా తండ్రి నేను ఎంతో ఘనంగా మర్యాదగా జరిగించుకొని అడుగుతున్నాను తండ్రి. నేను ఇప్పటి వరకు నేను పాటల ద్వారా ఎంతగానో కనపరిచారయ్యా. ఇప్పుడైతే తండ్రి నీ దైవజన్ నిలబడి వాక్యం చూపించుండగా నాయన నీ యొక్క దైవజన్ బలపరిచి మంచి వర్తమానం మాకు అందించే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని వెనకాల చెవులు గ్రహించిన హృదయాలు మాకు దయచేసి నీ వాక్యానుసారం నడుచుకునే భాగ్యాన్ని ధన్యతను దయచేయమని నదీలో ప్రార్థన ఆలోచించుకొని యొక్క ప్రార్థన ప్రారంభం అంతవరకు సహాయాన్ని మాకు దయచేయమని నా ప్రార్థన తప్పులు పొరపాటుంటే మన్నించుకొని కొద్ది ప్రార్థన పాదలకు చేర్చుకోమని నా చెడని ఇస్తే నా ముందు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించినందుకు దేవుని ప్రార్థన చేసుకుందాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి ఘనమైన ఉన్నతమైన దేవా మీ ఉన్నతమైన కృపలో తండ్రి మమ్మల్ని కాచి కాపాడుకుందానని బట్టి అయ్యా ఇందుకు తండ్రి రీతిగా అయ్యా నీ కృపలో తండ్రి దేవా నీ మాటలు జ్ఞానించుకుని తండ్రి ఒక అవకాశాన్ని బట్టి తండ్రి చాలా అయ్యా ముఖ్యంగా తండ్రి మరి పథకాన్ని బట్టి వారి కుటుంబాన్ని బట్టి తండ్రి దేవా జరుగుతున్న యొక్క కూడిక అయ్యా గొప్పగాను ఘనంగాను దేవా జరుగుతుంది వాతావరణం తండ్రి ఒక ఆధీనంలో ఎటువంటి ఆటంకం లేకుండా అయ్యో తండ్రి క్రమంగాను మర్యాదగాను తండ్రి జరుగుతుంది. అయ్యా మీరు సహాయపడతారని తండ్రి కోరుతున్నాం. అలాగే వినే ప్రతి మాట కూడా తండ్రి మా యొక్క హృదయంలో భద్రం చేసుకుంటే అటు రీతిగా బ్రతుకుడు తండ్రి అయ్యా మీరు మాకు సహాయపడతారని కృప చూపిస్తారని తండ్రి ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామను బట్టి అడిగి పెట్టుకుంటున్నాం. మరొకసారి తండ్రి దేవుడికి కృతజ్ఞత ఈ యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి కుటుంబానికి దేవుని అలాగే గుడి వచ్చిన మీ అందరూ కూడా క్రీస్తు దేవుని మహాత్మను బట్టి మనం ప్రతి దినము కూడా యేసుక్రీస్తు వారు చివరగా పలికినటువంటి మాటలు సిలువలో పలికినటువంటి మాటలు 7 మాటల గురించి మనం ధ్యానిస్తున్నాం. ఇప్పటికీ 6 మాటలు మనం పూర్తి చేసుకున్నామండి. చివరగా ఈరోజు 7వ మాట గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమండి 6 మాటలు కూడా మీరు మరలా వినాలనుకుంటే మరలా ఒకసారి వినండి. ఈరోజు 7వ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త రాసినటువంటి వార్త 23వ అధ్యాయం 40వ వచనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని అనెను. ఏమండి
యేసుక్రీస్తు వారు చివరగా పలికినటువంటి మాట ఇది 7వ మాటగా మనం గమనిస్తాం. ఈ 7వ మాట గురించి జాగ్రత్తగా మనం పరిశీలన చేయగలిగితే ఆయన గొప్ప కేక వేసి తన ఆత్మని ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు అని రాయబడ్డది. ఏమండి ఇక్కడ గొప్ప కేక వేసి అనే మాట ఒకసారి మనం పరిశీలన చేసి తర్వాత ఆయన ఆత్మను అప్పగించుకున్నాడు అనేది కూడా రాయబడ్డది. దాని గురించి కూడా మనం ఆలోచన చేద్దాం. ఇది కేవలం లోక సువార్తలోనే మాత్రం కాదు, కానీ మత్తయి సువార్తలో కూడా ఈ మాట రాయబడ్డది. ఒకసారి రాయబడినటువంటి సువార్తల్లో ఎలా రాశారో ఒకసారి చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 50 వచనాన్ని చూడగలిగితే, మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 50. యేసు మరల బిగ్గరగా కేక వేసి, ఏమండి అక్కడ కూడా మనం చూడగలిగితే ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచాడు అని రాయబడ్డది. అలాగే మార్కు సువార్తలో కూడా ఈ మాట ఉంది. అక్కడ కూడా చూద్దాం. మార్కు సువార్త ఏమండి 15వ అధ్యాయము 37వ వచనం. 15వ అధ్యాయం 30. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. ఒక చోట బిగ్గరగా కేక వేసి అని రాయబడ్డది, ఒక చోట గొప్ప కేక వేసి అని రాయబడ్డది, ఒక చోట ప్రాణాన్ని విడిచాడు, ఆత్మను అప్పగించుకున్నాడని కూడా రాయబడ్డది. మనం 3 సువార్తల్లో కూడా రాయబడినటువంటి విషయాలను గమనించాం. లూకా సువార్త, మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడినటువంటి విషయాల్లో ముఖ్యంగా మనం ఆలోచన చేయగలిగితే ఆయన గొప్ప కేక వేసి ప్రాణాన్ని విడిచాడు, గొప్ప కేక వేసి తన ఆత్మని ఏం చేశాడంట? అప్పగించుకున్నాడని రాయబడ్డది. తన ఆత్మని అప్పగించుకున్నాడని రాయబడ్డది. ఇంతకీ ఎందుకు ఆయన కేక వేశాడు? ఎందుకు కేక వేశాడు ఆయన? బాధ కలిగి కేక వేశాడా? దెబ్బలు తింటున్నప్పుడు కేక వేశాడా? ఏమంటే దెబ్బలు తింటున్నప్పుడే కేక వేశాడు అని మనం అనుకోగలిగితే, ఆయన్ని అసలు సిలువేసిన సమయం ఎప్పుడు? ఉదయం 9 గంటలకు సిలువేశారు. అంతకు ముందే ఆయన చాలా దెబ్బలు తిన్నట్టుగా, పిడిగుద్దులు తిన్నట్టుగా, ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నట్టుగా, ఏమంటే ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే అప్పుడు ఎప్పుడూ కూడా ఆయన ఏం చేయలేదు? కేక పెట్టలేదు. బిగ్గరగా కేక అనేది ఆయన పెట్టలేదు. కేవలం ఈ 7వ మాట లేదంటే చివరగా చనిపోయే ముందు, ప్రాణాన్ని విడిచే ముందు మాత్రమే ఆయన ఏం చేశాడు? కేక పెట్టాడు అని రాయబడ్డది. కేక పెట్టాడు అని రాయబడ్డది. సాధారణంగా కేక లేదంటే బిగ్గరగా అరవడం అనేది ఎప్పుడు చేస్తామంటే 2 సందర్భాల్లో చేస్తాం. ఒకటి భయం కలిగినప్పుడు, రెండవది సంతోషం కలిగినప్పుడు. ఒకటేంటి? భయం కలిగినప్పుడు, 2 సంతోషం కలిగినప్పుడు. ఇక్కడ ఎలా కూర్చున్నప్పుడు మీ మధ్యలో ఏమన్నా ఏదైనా పడ్డదనుకోండి, వెంటనే అరుస్తారా లేదా? అలా బల్లొచ్చి పడ్డదనుకోండి, వెంటనే ఏం చేస్తారు? మనకు తెలియకుండానే మనం ఏం చేస్తాం? ఒక్కసారిగా అరుస్తాం. రెండవది ఏంటంటే సంతోషంతో కూడా అరుస్తాం. చాలా సంవత్సరాలుగా మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నామో అది మనకి వచ్చింది, మన జీవితంలో మనం పొందుకున్నాం. ఏమండి ఈ విషయాన్ని మనం విన్న వెంటనే ఒకసారిగానే గట్టిగా కేక పెట్టేవారు ఉంటారు. అంటే సంతోషంతో కూడా ఏం చేస్తారు? అరుస్తారు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆ కేక పెట్టారు, అరిచారు అంటే ఒక మాట మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే ఆయన సంతోషంతోనే కేక పెట్టారు. భయంతో కాదు, సంతోషంతో మాత్రమే ఏం చేశారు? కేక పెట్టారు. కారణం ఏంటంటే మనం 4వ మాట చదివినప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని అని చెప్పి దానికి అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు? అంటే దేవుడు చేతిని ఎందుకు విడిచాడు అనేది మనం 4వ మాటలో ఆలోచించాం. ఈ చేతిని విడిచిన తర్వాత దేవుడు మరలా ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు? తన ప్రాణాన్ని ఎప్పుడైతే విడిచిపెడతాడో, తన ప్రాణాన్ని ఎప్పుడైతే వదిలిపెట్టేస్తాడో మరలా దేవుడు ఏమండి పరలోకంలో ఉన్నటువంటి తన తండ్రి దగ్గరికి మరలా ఏమవుతాడు? వెళ్ళిపోతాడు. అంటే దేవుడు తన చేతిని వదిలేశాడు, ప్రాణాన్ని విడిచాడు. విడిచిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్తాడు ఆయన? అంటే వెళ్ళేటటువంటి సంతోషముతో, అంటే నా పనిని నేను పూర్తి చేశాను ప్రభువా, నీవు నాకు ఇచ్చిన దాన్ని నేను కంప్లీట్ చేశాను. అదే 6వ మాట అని మాట్లాడుకున్నాం. సమాప్తమైనది. ఏమేం సమాప్తమైనవి అంటే చాలా విషయాలు మనం ఆ రోజు మాట్లాడాం. ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేశాను, ఇవన్నీ కూడా నేను సంపూర్తి చేశాను. ఇక నీతో నిత్యము ఉండేటటువంటి ఆ దేశానికి లేదంటే ఆ ప్రదేశానికి, ఆ పరలోకానికి మరలా నేను ఏమవుతున్నాను? తిరిగి వచ్చేస్తున్నాను అనే సంతోషంతో మాత్రమే ఏం చేశాడు? కేక పెట్టి తన ప్రాణాన్ని వదిలి తన ఆత్మని ఏం చేశాడంట? అప్పగించుకున్నాడు అని రాయబడ్డది.
అయితే ఆత్మను ఏం చేశాడు? మన 7వ మాటకు వద్దాం. ఆత్మను అప్పగించుకున్నాడు. ఆత్మను ఏం చేశాడంటే ఆయన అప్పగించుకున్నాడు. అసలు ఎవరికి ఆత్మను అప్పగించాలి? ఏవండి, ఎవరి ఆత్మని దేవుడు స్వీకరిస్తాడు? ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఎవరికి ఆత్మని అప్పగించాలి? అసలు ఎందుకు అప్పగించాలి? ఎవరు మన ఆత్మని స్వీకరిస్తారు? ఎలాంటి వారి ఆత్మని దేవుడు స్వీకరిస్తాడు అనేవి, ఈ విషయాలని మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, ఏమండి, అసలు ఎవరికి మన ఆత్మను అప్పగించాలి? ఎందుకు దేవునికే మన ఆత్మను అప్పగించాలి అంటే, మనకు తెలిసిన మాటే. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు ఆదాము గారిని చేసిన తర్వాత, ఈ ప్రకృతిని చేసిన తర్వాత ఎవరిని చేశాడు? ఆదాము గారిని చేశాడు. ఆదాము గారిని చేసిన తర్వాత, అంటే ఆదాము గారిని చేసేటప్పుడు రాయబడిన మాట ఏంటంటే, ఒక మట్టి ఆకారంతో ఉన్నటువంటి ఒక బొమ్మను చేశాడు. ఆ మట్టి ఆకారంతో ఉన్నటువంటి బొమ్మను చేసి దేవుడు ఆ బొమ్మలో ఏం ఊదాడంట? నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. అంటే ఈ మట్టి శరీరంలోనికి ఆత్మ ఎలా వచ్చింది అంటే, తండ్రి అయినటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చింది. జీవాత్మను ఓదగా నరుడు ఏమయ్యాడంట అంటే, ఆయన యొక్క ఊపిరి ఓదగానే ఈరోజు మనం బ్రతికున్నాం. కేవలం ఆదాము గారు మాత్రమేనా? కేవలం ఆదాము గారు మాత్రమేనా? కాదు. ఏమండి, అందరూ అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఏమండి, ఈయన ఎవరు అంటే మన తండ్రి. ఈయన ఎవరు? మన తండ్రి, అంతే కదా. అందరికీ దేవుడు ఒక్కడే, అందరికీ తండ్రి ఒక్కడే. ఈయన అందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు. అంటే ఆదాము గారిలో మాత్రమే కాదు, కానీ ఇదిగో ఇక్కడ కూర్చున్నటువంటి మనందరిలో ఆయన ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోని ఎవరున్నారు? ఆయన ఉన్నారు. అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అంటే ఈ ఆత్మ ఎవరిది? దేవుడిది. ఈ ఆత్మ ఎవరిదండి? దేవుడి దగ్గర వచ్చినటువంటి ఆత్మ. అంటే ఈ ఆత్మను మరలా ఎవరికి ఇచ్చేయాలి? ఎవరికి ఇచ్చేయాలి? అందుకే కదా ఆయన కీర్తనాకారుడు మాట్లాడతాడు ప్రార్థన చేస్తూ ఒక మాట, తరతరములకు నివాస స్థలము నీవే ప్రభువు అని చెప్పి, నరులారా తిరిగి రండి అంటాడు. ఎక్కడ? 90వ కీర్తన 3వ వచనం చూద్దాం. 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని. అంటే ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆయన దగ్గర నుంచి వచ్చింది. మరలా ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయన దగ్గరికే వెళ్ళిపోవాలి. అంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆత్మని మరలా దేవునికే మనం ఏం చేయాలి? అప్పగించాలి. ఎలా అయితే వచ్చిందో మరలా అలాగే అప్పగించాలి. అలా ఉంటేనే ఆయన స్వీకరిస్తాడు. అర్థమైందండి? ఎలా అయితే వచ్చిందో అలా ఉంటే మాత్రమే ఆయన ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. అప్పుడప్పుడు ఎరువుకి కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం. ఏం తెచ్చుకుంటాం? ఏమంటే కొంతమంది నవ్వుతున్నారు కాబట్టి మీరే చెప్పాలి. ఏం తెచ్చుకుంటాం? వస్తువులు తెచ్చుకుంటాం. ఎప్పుడు తెచ్చుకుంటాం? ఇప్పుడు సిలువ జ్ఞాన కూడుగులు కాబట్టి మనకు ఫంక్షన్లు పెళ్ళిళ్ళు పెద్దగా ఏం జరగవు. ఇది అయిపోయిన తర్వాత ఉంటుంది మనకి. ఎప్పటి వరకు అంటే మే నుండి ఇంకా జూన్ వరకు ఆదివారం లేదు, శుక్రవారం లేదు, ప్రార్థన లేదు, ఏమి ఉండదు. అవసరమైతే అన్నీ మానేసి జాగ్రత్తగా వెళ్తారు. అప్పుడు మన దగ్గర ఏమి ఉండవు. అప్పుడు ఏం తెచ్చుకుంటాం? ఆ ఫంక్షన్కి ఎవరైతే వెళ్ళరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం అన్నమాట. ఏమండి, మరలా ఎలా అప్పగించాలి? అలాగే అప్పగించాలి. అంతే కదండి. ఒక కాసు బంగారం తెచ్చుకున్నారు. కాసు బంగారం ఎవరెవరనిలే అండి. అంటే అంతే కదా. ఒకవేళ తెచ్చుకున్నారనుకోండి, దాంట్లో సగం మీరు తీసేసుకుని ఇచ్చారనుకోండి, తీసుకుంటారా? మామూలుగా ఉండదంట. ఏమండి, ఏదైతే తెచ్చామో మరలా అది ఏం చేయాలి? మరలా భద్రంగా ఒక మనిషికే భద్రంగా అప్పగించాలి అన్నప్పుడు దేవుడు మన అడగకుండానే ఉచితముగా అనుగ్రహించాడంట. ఉచితముగా. అది ఎఫెసీయులు రాసిన పత్రికలో కూడా అదే మాట ఉంటుంది. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మన అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు అని రాయబడ్డది. చూద్దాము ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటుంది. 1వ అధ్యాయంలో
మొదటి అధ్యాయంలో 4-6 వచనంలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడకముందే ఎలా ఉండాలంట? నిర్దోషులు, పరిశుద్ధులుగా ఉండాలని. ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే నిర్దోషులుగా, పరిశుద్ధులుగా ఉన్నవారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? ఆయన దగ్గరికి వెళ్తారు. అంటే ఆత్మని ఖచ్చితంగా దేవుడికి అప్పగించాలా అంటే అప్పగించాలి. ఎందుకు అప్పగించాలంటే ఈ ఆత్మ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. మరలా దేవునికి మన సమయం అయిపోయిన వెంటనే ఏం చేయాలి? దేవునికి అప్పగించేయాలి. అయితే దేవుడు అందరి ఆత్మల్ని స్వీకరిస్తాడా? స్వీకరిస్తాడా? మరి ఎవరి ఆత్మను స్వీకరిస్తాడు? యేసుక్రీస్తు వారు తన ఆత్మను అప్పగించుకున్నాడు అని రాయబడ్డది. ప్రాణాన్ని విడిచాడంట. ప్రాణాన్ని విడిచిన వెంటనే తన ఆత్మను అప్పగించుకున్నాడంటే దేవుడు కూడా స్వీకరించాడు అన్నట్టుగానే మనం చూస్తాం. అంటే దేవుడు తన ఆత్మను అప్పగించుకున్నాడు అంటే అప్పగించుకునేటటువంటి హక్కులు లేదంటే ఆ క్వాలిటీస్ ఎవరికున్నాయి? ఆ లక్షణాలు, ఆ గుణాలు ఎవరికున్నాయంటే యేసుక్రీస్తు ప్రభువు వారికి ఉన్నాయి. ఇంతకీ ఏముంటే దేవుడు మన ఆత్మను అప్పగించుకుంటాడు? లేదంటే ఏముంటే దేవుడు మన ఆత్మను స్వీకరిస్తాడు? మనం అప్పగిస్తే దేవుడు కూడా స్వీకరించాలి, తీసుకోవాలి కదా. ఏముంటే దేవుడు తీసుకుంటాడు అనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మొదటిది పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. ఒకసారి ఆ మాటను చూసి అక్కడి నుంచి కొన్ని విషయాలు మనం పరిశీలన చేద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. ఏమంటే చాలా మంచి విషయాలు, చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మలను అప్పగించుకొనుచున్నారు అని రాయబడ్డది. అంటే క్రీస్తే కాదు, చాలామంది దేవుడికి ఏం చేశారంట? ఆత్మని అప్పగించుకున్నారంటే వారిలో ఉన్నటువంటి ఆ గుణం ఏంటి అంటే సత్ప్రవర్తన అన్నారు. సత్క్రియలు. ఏమండి? సత్ప్రవర్తన అలాగే సత్క్రియలు. అంటే దేవుడు ముందుగానే మన సత్క్రియలు చెయ్యాలని దేవుడు ఏం చేశాడు? మనల్ని పుట్టించాడండి. ఆ మాటను అలాగే ఉంచి మరలా కొన్ని మాటలు చూద్దాం. ఒకసారి అక్కడ చేయి పెట్టండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనానికి వద్దాం. కొంచెం రెఫరెన్స్లు ఎక్కువ ఉంటాయి, దయతో జాగ్రత్తగా రాసుకోండి. మరియు వాటి యందు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం చదవండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడంట ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమంట. మనం ఎందుకు పుట్టాము అంటే, మనం ఎందుకు పుట్టాం? ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి పుట్టాం. అంతేగాని నేను నీ కోసం పుట్టాను, నా కోసం పుట్టావంటే కుదరదు ఇక్కడ. ఏమంటే ఎవరంటారు ఈ మాట? ప్రేమికులు మాట్లాడితే ఏమంటారంటే, అసలు నిన్ను పుట్టించిందే దేవుడు నా కోసం, నువ్వు పుట్టిందే నా కోసం అంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నాయన నేను అలా రాయలేదు మరి బైబిల్లో. నీ రాజ్యాంగంలో నువ్వు రాసుకున్నావేమో, నా రాజ్యాంగంలో నేను ఏం చేశాను? నేను రాయలేదు. నేను ఎలా రాశానంటే ఒకసారి చదువు అని చెప్తున్నాడు ఆయన. నేను ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడానికి క్రీస్తు యేసులో నిన్నేం చేశాను? క్రీస్తు యేసులో నేను సృష్టించాను. ఏం చేయడానికంట? సత్క్రియలు చేయడానికి సృష్టించాడంట. అలా సత్క్రియలు చేసిన వారు మాత్రమే తన ఆత్మను దేవుడికి అప్పగించుకుంటారు. అలా సత్క్రియలు చేసిన వారు మాత్రమే ఆత్మను అప్పగించుకున్నప్పుడు దేవుడు కూడా స్వీకరిస్తాడు. దేవుడు కూడా ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఆ సత్క్రియలు ఎలా ఉంటాయంటే బాధ కలిగి ఉంటాయంట. చదివేం కదా పేతురు రాసిన పత్రిక, అందుకే ముయ్యొద్దన్నాను, మరలా వెళ్దాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు అంటే సత్క్రియలు చేస్తున్నప్పుడు బాధ ఉంటుంది. సత్క్రియలు చేస్తున్నప్పుడు ఏమండి కొంచెం కన్నీళ్ళు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి,
అంటే బాధ ఉంటుంది. మంచి క్రియలు చేయడానికి కూడా ఏం కలుగుతుందంట? బాధ కలుగుతుంది. మరి ఈ క్రియలు ఎవరు చేశారు? ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? చేశారు కాబట్టే ఆయన తన ఆత్మను ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. చేశాడు కాబట్టే తన ఆత్మను దేవుడు కూడా ఏం చేశాడు? స్వీకరించాడు. ఏమంటే ఇప్పుడు ఈ ఎఫ్సీలు రాసిన పత్రిక 2:10 చదివాం కదా. దేవుడు మనం సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ముందుగానే ఏం చేశాడంట? సిద్ధపరచుకున్నాడు. అంటే నేను ఏదో చెయ్యాలని దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా మీరు ఏదో చెయ్యాలని దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? ఏర్పాటు చేసుకున్నాడు. మన జన్మకి ఒక అర్థం ఉంది. ఏమంటే మన జన్మకి అర్థం లేదు, నేను ఎందుకో అలా పుట్టేశాను, ఎందుకో పెరిగాను, ఎందుకు చచ్చిపోయాను అనుకుంటే కాదు. ప్రతి మనిషి జన్మకి ఏముంది? ఒక అర్థం ఉంది. దాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో మనం దేవుళ్ళో ఇంకా గొప్పగా బ్రతుకుతాం. నా జన్మకి ఇంకేం అర్థం లేదు, ఇంతే ఇలా రోజు గడవడమే అనుకుంటే మన జీవితం ఎప్పుడు ఎలా ఉంటుంది? ఇంకా అలాగే కొనసాగుతుంది. అంటే మన జన్మకి లేదా మన జీవితానికి ఒక అర్థం ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు రావడానికి కూడా ఏముంది? ఆయన కూడా సత్క్రియలు చేయడానికి వచ్చాడు. ఆయన కూడా ఏం చేశాడు? ఏంటి ఆ సత్క్రియలు అంటే యెషయా గ్రంథం చదువుతున్నాడంట ఆయన. ఎక్కడ చదువుతుంటే కొత్త నిబంధనలో ఆయన వాడుక చొప్పున చర్చికి వెళ్ళి యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడంట. చదువుతున్నప్పుడు ఆయన గురించి రాయబడిన ఒక మాట వచ్చింది. లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 18వ వచనం. లూకా గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం 18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలో ఉన్న వారికి విడుదల కలిగి చేయడానికి, గుడ్డి వారికి చూపు కలగడానికి, ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించడానికి, ప్రభు హితవచ్చరము ప్రకటించడానికి. ఏమండి, క్రీస్తు చేయాల్సినటువంటి సత్క్రియలు ఇవన్నీ. దేవుడు నన్ను ఎందుకు అభిషేకించాడు, అసలు నేను ఎందుకు పుట్టాను అంటే ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఆయన చాలా చేసిన కొన్ని విషయాలు అక్కడ చెప్పారు. ఏంటంటే బేదలకు సువార్త ప్రకటించడం, చెరలో ఉన్న వారిని విడిపించడం, నలిగిన వారి యొక్క హృదయాలను ఆదరించడం, ప్రభు యొక్క ఆ వాక్యాన్ని ప్రకటించడం, గుడ్డి వారికి ఏం చేశాడంట? కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ఇవన్నీ చేయడం క్రీస్తు యొక్క జీవితంలో ఆయన చేయాల్సినటువంటి సత్క్రియలు. ఆయన చేశాడు, తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. మనం కూడా ఏం చేయాలి? ఆయన కూడా మనిషే కదండి. ఆయన కూడా మనిషిగానే కదా వచ్చాడు. మనం ఎలా వచ్చాం? మనం తల్లి గర్భం దగ్గర నుంచి వచ్చాం. అంటే దేవుడు ఆత్మ మనలో ఉంది. అంటే మనము కూడా ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. మనము కూడా సత్క్రియలు చేస్తేనే మనం దేవుని ఆత్మకి, అంటే మన ఆత్మని దేవుడికి ఏం చేస్తాం? అప్పగించుకుంటాం. మనం చేయాల్సినటువంటి సత్క్రియలు ఏంటి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూద్దాం. మార్కు గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. శిష్యులకి యేసుక్రీస్తు వారు చెబుతున్నారు మంచి పనులు. సత్క్రియలు అంటే ఏంటంటే మంచి పనులు. ఏంటయ్యా మంచి పనులు అంటే దేవుడు చెప్పిన మంచి పనులు ఏంటంటే సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు ఏమవుతాడంట? రక్షించబడతాడు. మరి నమ్మని వానికి ఏంటి? శిక్ష. ఈ సత్క్రియ ఎంతమంది చేస్తున్నారు? ప్రభువు మాకు చెప్పలేదండి, ఆయన శిష్యులకు మాత్రమే చెప్పాడు అనుకుంటే చాలా తప్పు. ప్రభువు యేసుక్రీస్తు వారండి ఆయన శిష్యులకు మాత్రమే చెప్పలేదు, అంతే కదా? ఆయన శిష్యులకే చెప్పాడా? లేదు. ఒకవేళ ఆయన శిష్యులకే చెప్పాడు అనుకుంటే ఈ బైబిల్ అంతా ఎవరికి? ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక అంటాం, ఎవరికి? ఆ కొరింథీ సంఘానికైనా? కాదు, వారితో పాటు మనకి. గలతీయులకు రాసిన పత్రిక అంటాం, ఎవరికి? ఆ సంఘానికైనా? కాదు, వారితో పాటు మనకి. అలాగే బైబిల్ అనేది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఆయన శిష్యులకి ఆయన వెళ్ళిపోతూ చివరి దశలో చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంట? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది? చెప్పండి, ఏం జరుగుతుంది? సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది? అసలు ఒక మనిషి మారాలి అంటే పునర్జన్మ సంబంధమైన స్నానము అంటాం మనం. తెలుసు కదా, ఎక్కడ ఉంది? తీతుకు రాసిన పత్రికలో ఉంటుంది.
తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లో మీరు పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే బాప్తిస్మము పొందండి అన్నాడు. మీరు ఏం చేయాలంట? బాప్తిస్మము పొందాలి. మరి బాప్తిస్మం పొందాలి అంటే ఏమండి ఏ మాటలు చెప్తే బాప్తిస్మం పొందుతారు? చెప్పండి, ఏ మాటలు చెప్తే బాప్తిస్మం పొందుతారు? నేను ఒక గంట సీరియల్ గురించి చెప్పాను అనుకోండి, ఇక్కడ ఎంతమంది అక్కడ ముంచేయండి అంటారు? అంటే బాప్తిస్మం ఇవ్వండి అని ఎంతమంది అంటారు? చెప్పండి, ఎంతమంది అంటారు? నిజంగా సీరియల్ గురించి చెప్పాను అనుకోండి, నేను చాలా చక్కగా వింటారు మీరు అందరూ. మైక్ లేకపోయినా సరే ఏం చేస్తారు? చక్కగా వింటారు. వాక్యం కూడా చక్కగానే వింటారండి, కాదనట్లేదు. కానీ ఏమండి పునర్జన్మ సంబంధమైన స్నానము అంటే ఏంటంటే బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలంటే ఫస్ట్ మనము అనేక మందికి ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సత్క్రియ, మంచి క్రియ అంటే ఏంటంటే సువార్త ప్రకటించడమే మంచి క్రియ. సువార్త ప్రకటించడానికి నీ కాళ్ళు ఎప్పుడైనా ముందుకెళ్ళాయా? సువార్త ప్రకటించడానికి నీ నోరు ఎప్పుడైనా తెరిచావా? సువార్త ప్రకటించడానికి నీ చేతులు ఎప్పుడైనా ముందుకెళ్ళాయా? ఒకసారి ఆలోచించండి. మన జీవిత కాలంలో ఒక 30-40 సంవత్సరాల్లో మీరు ఎప్పుడు బాప్తిసం పొందారో నాకు తెలియదు, కానీ మీరు బాప్తిసం పొందినప్పటి నుంచి ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 25, 30? ఏమండి సిల్వర్ జూబ్లీ, ఇంకోటి ఏంటి 50 సంవత్సరాలని ఏమంటారండి? 50 సంవత్సరాలను ఏమంటారండి? ఏదండి వార్షికోత్సవం ఏదో అంటారు కదా. అంటే ఏమంటే ఎన్ని సంవత్సరాలు అయిందో ఒకసారి మీరు ఆలోచించండి. అసలు మీరు బాప్తిసం పొందామనే మీకు గుర్తులేదా? గుర్తుందండి? ఎంతమంది గుర్తుంది? అది చెయ్యవరు లేపట్లేదు. అందరికీ గుర్తుంది. బాప్తిసం పొందామని మీ అందరికీ గుర్తుంటే ఇప్పటికీ ఎంతమందికి ఒక మాట అన్నా చెప్పారు మీరు అని అడుగుతున్నా. ఇప్పటికీ దేవుడి గురించి, అమ్మ దేవుణ్ణి నమ్ముకోండి, దేవుణ్ణి నమ్ముకుంటే పరలోకం వెళ్తాం, దేవుణ్ణి నమ్ముకుంటే మీకు మంచి ఆరోగ్యం వస్తుంది, దేవుణ్ణి నమ్ముకుంటే ఇదిగో మిమ్మల్ని దేవుడు చక్కగా చూసుకుంటాడు, దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడి మీద ఆధారపడితే మీ జీవితం బాగుంటుందని ఏమంటే ఒక్కరికైనా చెప్పారా? ఒక్కరికైనా మీ జీవితంలో ఒక్కరికైనా చెప్పుంటే అదే చెప్తున్నాడు ఆయన మార్కు సువార్త 16-15లో. ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళండి అన్నాడు. సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి అంటున్నారు. సర్వ సృష్టి వరకు వద్దండి, మనం వెళ్ళలేం. సర్వలోకానికి తిరగాలంటే మన వల్ల కాదు. కనీసం మన ఈ పొలమూరు ప్రాంతంలో ఎంతమందికి చెప్పాం, ఎంతమందిని కాపాడాం, ఎంతమందిని రక్షించాం. మరి సత్క్రియ చేస్తేనే చాలామంది ఏమవుతారు? రక్షించబడతారు. ఉదాహరణకండి వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఒక మాట చెప్తా. రాజుల దినవృత్తాంతంలో 2వ గ్రంథము 17వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. యెహోషాపాత్ అని ఒక రాజు ఉంటాడు. అతను ఒక మంచి ఆలోచన చేశాడు. ఏంటి ఆ మంచి ఆలోచన అంటే ఒకసారి చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 17వ అధ్యాయం. ముందు తీసిన వాళ్ళు దయతో పేజ్ నెంబర్ తెలియపరచండి. 300 ఏమంటే 17వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం ఒకసారి. 9-10 వచనాలు. వారు యెహోవా ధర్మశాస్త్రమునందు చేత పుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు. ఏమంటే దేన్ని తీసుకున్నారంట వాళ్ళు? దేన్ని తీసుకున్నారంట? యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం, అంతే కదా. యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం. మీరు 7-8 వచనాలు చదివితే సుమారు ఒక 9 మంది యాజకులను ఆయన ఏర్పాటు చేశాడు. 9 మంది యాజకులను ఏర్పాటు చేశాడు. ఎవరంటే యెహోషాపాతు ఏర్పాటు చేసి 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్రమును చేతపుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయొచ్చు, యోధా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. ఇంటింట వాక్యం బోధించారంట. ఇంటింటికి వెళ్ళి వాక్యం బోధించారంట. ఈరోజు ఎలా అయితే గృహ కూడికలు జరుగుతున్నాయో ప్రతి ఇంటి దగ్గర, అలాగే ప్రతి ఇంటికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించారంట. ఇదేం క్రియ? మనం మాట్లాడుకున్న ఏం క్రియ? సత్క్రియ. అంటే మంచి క్రియ ఏంటంటే వాక్యాన్ని బోధించడం. ఎందుకు వాక్యాన్ని బోధించాలంటే ఒక వ్యక్తి లేదా ఒక పాపి తన జీవితాన్ని మార్చుకుని క్రీస్తు రక్తంలో కడగబడి ఏమండి కొత్తగా జన్మిస్తాడు. దాన్ని ఏమన్నాం మనం? పునర్జన్మ సంబంధమైన స్నానము అన్నాం. అంటే ఒక వ్యక్తి కొత్తగా జన్మించాలంటే ఆ వ్యక్తికి మనం ఏం చెప్పాలి? సత్క్రియ అంటే మంచి మాటలు చెప్పాలి. ఏంటి మంచి మాటలు అంటే వాక్యము. వీళ్ళు చెప్పారంట చూడండి. యెహోవా ధర్మశాస్త్రాన్నంట యోధావారి ప్రతి ఇంటికి తీసుకెళ్ళిపోయారంట. చూడండి, ప్రతి ఇంటికి తీసుకెళ్ళి ప్రతి ఇంటి దగ్గర కూడా వాక్యాన్ని బోధిస్తున్నారంట.
బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది? యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. దేవుని వాక్యం ప్రకటిస్తే యుద్ధమే ఆగిపోయింది. ఏమొచ్చిందంట జనాలకి? యెహోవా పట్ల భయం వచ్చింది. ఈరోజు ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? ఏమంటే దేవుడు చాలా వరకు దేవుణ్ణి ఒకే కోణంలో చూస్తాం. మనం ఒకే కోణంలో చూస్తాం. మనమే మాట్లాడతాం కదా, నా ఒకే కోణాన్ని చూసో బొమ్మ వేసానంటే ఏమవుతుందంట? బొమ్మ బొరుసు ఉంటుంది కదా, నువ్వు ఒకవైపే చూసో రెండో వైపు చూస్తే ఏంటంట? నిజంగా దేవుడు మరొక కోణాన్ని చూసాం అనుకోండి, మనం ఏమైపోతాం? ఒకసారి ఆలోచించండి. అందరికీ వాక్యం వెళ్ళిపోయిందంట. మారండి అనే వాక్యం వెళ్ళిపోయింది. దేవుడి కోపం వెళ్ళిపోయింది. ఆయన న్యాయ విధులు వెళ్ళిపోయాయి. ఆయన ప్రేమ వెళ్ళిపోయింది. ప్రతి ఇంటికి వెళ్ళింది. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని విన్నారు. విన్న వెంటనే వాళ్ళు భయం వచ్చిందంట. అంటే దేవుడు ఎంత గొప్పవాడా అని భయం వచ్చింది. రాహాబ్ అనే వేశ్య విన్నదంట. ఏం విన్నదంటే ఇదిగో మోషే గారు నడిపిస్తున్నప్పుడు ఎర్ర సముద్రం పాయలైపోయిందని విన్నదంట. విన్న వెంటనే మా గుండెలు ఏమైపోయాయి? భయంతో కొట్టుకున్నాయి అని రాయబడ్డది. అంటే మేము చాలా భయపడ్డాం దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసి. అలాగే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని భయపడి యుద్ధమే రాకుండా పోయింది. ఈరోజు దేవుని వాక్యాన్ని మీరు విని హృదయంలో పెట్టుకుంటే దేవుడు కుమ్మరించి ఆ యుద్ధం లేదా కోపం అంటే మీ మీదకి రాకుండా పోతుంది. దేవుడి యొక్క కోపము మనం మాట్లాడుకున్నాం కదా, రాజు క్రోధము మరణదూత అని మాట్లాడాం, గుర్తుందండి? రాజు క్రోధం ఎలాంటిదంట? మరణదూత. అది సింహము గర్జన కంటే చాలా భయంకరమైనది. చాలా భయంకరమైనది. సింహం గర్జన ఒక 4 కిలోమీటర్లు వినిపిస్తుందేమో, దేవుడి గర్జన ఏమండి చాలా భయంకరమైనదండి. అందుకే దేవుని వాక్యం వినాలి, మారాలి, భయం పుట్టాలి. నేను నా బ్రతుకు ఎందుకు ఎలా అయిపోతుందని అనుకున్నప్పుడు అండి నువ్వు వెంటనే ఏమవుతావు? దేవునిలోనికి వస్తావు. మరి ఒక వ్యక్తి దేవునిలోనికి రావాలంటే ఆల్రెడీ దేవునిలోనికి వచ్చిన వారు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందిన వారే. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? 90% అందరూ బాప్తిసం పొందిన వారే. ఒక కొంత యవనస్తులు మాత్రం లేరు. ఇప్పుడు మీరు అందరూ ఏం చేయాలి? నాతో సహా మీరు అందరూ ఏం చేయాలి? మనం అందరూ ఏం చేయాలి? వాక్యాన్ని ప్రకటించాలి. ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రకటించాలి? ఎక్కడికి? సర్వలోకానికి వెళ్ళి, సర్వ సృష్టికి అంటే ఆకులకి, చెట్లకి, గేదెలకి కాదండి. ఎవరికి? అందుకే మనం అలా అనుకుంటామని దేవుడు వెంటనే మీరు అలా అనుకుంటారు. నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు అన్నాడు. అంటే మనిషికి చెప్పండి, ఆ మనిషి మారతాడు, ఆ మనిషి వెంటనే బాప్తిసం పొందుతాడు. ఇది ఎంతమంది చేస్తున్నాం ఒకసారి ఆలోచించాం. ఇది కనుక మనం చెయ్యకపోతే, ఈ వాక్యాన్ని కనుక మనం ప్రకటించకపోతే, ఏమండి మన ఇంట్లో వారికి, పక్కింటి వారికి, మనకు తెలిసిన వారికి, కనీసం ఎవరైనా లిఫ్ట్ అడిగారు అనుకోండి, బండి ఎక్కించుకున్నప్పుడు ఒక 2 మాటలు విన్నా వినకపోయినా, వారు విన్నా వినకపోయినా ఒక్క 2 మాటలు మన జీవితంలో మనం చెప్పగలిగితే, మనం సత్క్రియలు చేసిన వాళ్ళు మనం చచ్చిపోయిన తర్వాత దేవునికి చక్కగా మన ఆత్మని ఏం చేస్తాం? హ్యాపీగా అప్పగించుకుంటామండి. మరి ఇవేమి చేయకుండా దేవుడు మాత్రం స్వీకరిస్తాడా? దేవుడు ఎలాంటి వారి ఆత్మను స్వీకరిస్తాడంట? ఎలాంటి వారిని? బాధ ఉన్నా సరే సత్ప్రవర్తన చేసేవారి ఆత్మను మాత్రమే స్వీకరిస్తాడంట. బాధ ఉంటుందంట, బాధ ఉంటుంది. ఉదాహరణకి హేబేలు గారి సందర్భం తెలుసు కదా. హేబేలు గారు కయ్యను అర్పణ తెచ్చాడు, దేవునికి నచ్చలేదు. కయ్యను అర్పణ తెచ్చాడు, దేవునికి నచ్చలేదు, మంచి మనసుతో తేలేదు. హేబేలు అర్పణ తెచ్చాడు, మంచి మనసుతో తెచ్చాడు, దేవునికి నచ్చింది. నచ్చినప్పుడు వెంటనే కయ్యనికి కోపం వచ్చి హేబేలు ఏం చేశాడు? చంపేశాడు. అంటే దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా బాధ వస్తుంది. అప్పుడు హేబేలు రక్తం మొరపెట్టిందంట. చూద్దామండి ఒకసారి. హేబేలు రక్తం ఏం చేసింది? మొరపెట్టిందంట. చూడండి ఎక్కడ? ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 7వ వచనం. నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? అంటే ఎవరు చేయలేదు? కయ్యను చేయలేదు. కయ్యను చేయలేదు కాబట్టి ముఖం చిన్నబుచ్చుకున్నాడంట, కోపం వచ్చిందంట. వెంటనే ఏం చేశాడంటే తన సహోదరుని ఏం చేశాడు?
సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండెను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు. ఒకవేళ మనం సత్క్రియ చేయకపోతే మన ఇంటి దగ్గర ఏముందంట? మరలా చదవండి అన్నమాట. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉన్నది. వాకిట్లోనే కూర్చుందంట. వాకిట్లోనే ఏం చేసింది? ఎవరు కూర్చున్నారు? ఎవరు కూర్చున్నారండి? పాపం కూర్చుందంట. ఎవరో చచ్చిపోయిన వాళ్ళు కూర్చున్నారు కాదు. ఏమండి, చాలామంది ఏమనుకుంటారంటే ఇది అనుకుంటారు అనమాట, భయపడిపోతారు. వాళ్ళు ఆల్రెడీ పాపం వాళ్ళ జీవితాన్ని ముగించుకుని ఆత్మను అప్పగించుకోలేక వెళ్ళిపోయారు. మనకి ఏం నేర్పుతున్నారంటే మీరన్నా అప్పగించుకుంటారా బాబు అని మనకు చెప్తున్నారు. అదే పాపం ఎక్కడుంది అంటే సత్క్రియ చెయ్యాలి, మంచి పనులు చెయ్యాలి. ఇతను మంచి పని చేయలేదు, దాన్ని పక్కన పెడితే తన సహోదరుని కూడా ఏం చేశాడు? చంపేశాడండి. చనిపోయిన తర్వాత హేబేలు రక్తం మొరపెట్టిందంట, దేవుడికి మొరపెట్టిందంట. ఈరోజు చాలామంది ఏమండి దేవునికి మొరపెడుతున్నారు. ప్రతి మొర దేవుడు ఏం చేస్తున్నాడు అంటే బాధపడ్డాడు హేబేలు గారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు, సత్క్రియ చేశాడు, మరణించాడు. తన ఆత్మని హేబేలు ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. అంటే హేబేలుతో మొదలు పెడితే హేబేలు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు, లేదా హేబేలు గారి దగ్గర నుంచి క్రీస్తు వచ్చే వరకు కూడా ఎవరైతే నీతిమంతులు భక్తిపరులు ఉన్నారో వారందరూ తమ ఆత్మలు దేవుడికి అప్పగించుకున్నారు. వాళ్ళందరూ నీతిగా బ్రతికారు. ఒక అబ్రహాం గారు, ఒక దావీదు గారు, ఒక యోబు గారు, ఏమంటే ఒక ఇర్మియా గారు, ఏమండి ఇంకా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా భక్తిగా బ్రతికి తన ఆత్మని దేవుడికి ఏం చేశారు? అప్పగించుకున్నారు. ఏం చేశారు వీళ్ళు? సత్క్రియ. నోవాహు గారు కూడా సువార్త ప్రకటించారు. ఎన్ని సంవత్సరాలు ప్రకటించారు ఆయన? 100 సంవత్సరాలు ప్రకటించాడంటే. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు ప్రకటించాడు. ఎవరన్నా మారారా? తన ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరూ మారలేదు. తన ఫ్యామిలీ తప్ప ఇంకెవ్వరూ కూడా వాళ్ళకి ఎక్కలేదు. అంటే ఎవరూ మారట్లేదు కదా అని వదిలేశాడు ఆయన? వదలలేదు. నా పని ఏంటంటే దేవుడు నా కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను. కాబట్టి ఈ సువార్త ప్రకటన నేను ఏం చేయాలి? ప్రకటించాలి అనుకున్నాడు, ప్రకటించాడు. అలాగే చనిపోయాడు. తన జీవితం ఏమిటి ముగించబడిన తర్వాత తన ఆత్మని దేవుడికి ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. ఇది ఒకటి. ఇంకా ఏమన్నా ఉన్నాయా సత్క్రియలు, మంచి పనులు అంటే? ఇంకా చూద్దాం కొన్ని. యాకోబు రాసిన పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి కొన్ని విషయాలు చూద్దాం. యాకోబు గారు రాసిన పత్రిక. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చి విశ్వాస విషయంలో మొహమాటం కలవారై ఉండకుడి. ఎలాగనగా ఏమండి, బంగారు ఉంగరము పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొని దరిద్రులు లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకునే వాడిని చూచి ఏం చేస్తారంట? అంతే కదండి, సాధారణంగా ఎవరన్నా చేసేది ఇదే. మంచి బట్టలు కట్టుకుని వచ్చిన వాళ్ళని ఎలా చూస్తాం మనం? చెప్పండి, ఎలా చూస్తాం? అలా ఎవరన్నా వచ్చి కారులో దిగి వచ్చారనుకోండి, ఆయన ఎలా చూద్దాం? ఎలా చూస్తామండి? అదే నేను ఎలా సైకిల్ తొక్కుకుంటూ వచ్చాను అనుకోండి, ఎలా చూస్తారు? అంటే మనిషిని చూసే విధానం కూడా చాలా వరకు ఏమవుతుంది, చాలా మందిలో మారిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు చెబుతూ, మీరు ప్రతి మనిషి యొక్క జీవితంలో వారి యొక్క బాధలు కానీ వారి యొక్క శ్రమలు కానీ చూడాలి, అంతేకాని వారి యొక్క పై రూపాన్ని మీరు ఏం చేయకూడదు, చూడకూడదు అని చెబుతూ అసలు నిజమైన భక్తి అంటే ఏంటి అని చెబుతున్నాడు. ఆయన మొదటి అధ్యాయంలో చెబుతున్నాడు. నిజమైన భక్తి ఏంటి, అసలు నిజమైన భక్తి ఏంటి? మొదటి అధ్యాయం 25వ వచనం. అయితే స్వతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలుకడుగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలలో ధన్యుడవుతాడంట. తన క్రియలలో ఏమవుతాడంట? ఇందుకు ఏ క్రియలు చేసంట? ఏ క్రియలు? ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెము పెట్టుకోడంట, మాట్లాడితే నేను భక్తిపరుణ్ణి అంటాడంట. ఏమండి, నోటికి ఏం పెట్టుకోడు అంటే ఇక్కడ బూతుల గురించి మాట్లాడతలేదు ఆయన. ప్రత్యేకంగా ఏం మాట్లాడుతున్నాడంటే కొందరు ఏమీ చేయరు కానీ ఏదో చేసినట్టు చెప్తారు. అర్థమైందండి? ఏమీ చేయరు కానీ ఏం చేస్తారు? ఏదో చేసినట్టు చెప్తారు. దాన్ని సొంత డబ్బా కొట్టుకోవడం అంటారన్నమాట.
ఏమీ చేయరు. ఒక చోట రాయబడుతుంది ఏమనంటే వారు కనీసం ఒక చిన్న పాత్ర కూడా కదిలించరంట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. ఏం చేశారంట? చిన్న పాత్ర కూడా ఏం చేయరంట? కదిలించరంట. అంటే ఇక్కడిది అక్కడ పెట్టరంట వాళ్ళు. కానీ ఇదంతా ఎవరు చేశారు? మేమే చేసామంటారంట. కొన్ని నీళ్ళెయ్యండి అంటే వెయ్యరంట. కానీ వీళ్ళు అంటారంట ఏమని? అసలు ఆ నీళ్ళంతా ఎవరు తెచ్చారు? అంటే ఏమి చేయరు. కానీ నేనేదో చేశానని చెప్పుకోవడం ఏంటి? నోటికి కళ్ళెం పెట్టుకోకుండా ఏం చేస్తారంట చూద్దాం. నోటికి కళ్ళెం పెట్టుకోకుండా చదవండి. తన హృదయాన్ని ఏం చేస్తున్నారంట? మోసపరుచుకుంటున్నారంట. తన హృదయాన్నే మోసపరుచుకుంటున్నారు. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతము అన్నారు. ఏవండి, విశ్వాసం లేకుండా క్రియలున్న మృతమే. నాకు విశ్వాసం ఉంది కానీ నేను ఏ పని చేయను, మృతమే అన్నాడు. నేను అన్ని పనులు చేస్తాను కానీ నాకు విశ్వాసం లేదు, అప్పుడేంటి? అర్థమైందండి? విశ్వాసం ఉంది, ప్రతి వారం వస్తాను, ప్రతి శుక్రవారం వస్తాను, కూర్చుంటాను, కానీ నేను ఏ పని చేయను అంటే ఏ క్రియ చేయను, మృతమే. నేను అన్నీ చేస్తానండి, బరకాలు వేస్తాను, కుర్చీలు వేస్తాను, మీరు వాకింగ్ చెప్పినప్పుడు మాత్రం నేను వెళ్ళిపోతాను ఇంటికి అంటే అది మృతమే. రెండు ఉండాలా? ఏమంటే రెండు ఉండాలా? రెండూ ఉండాలి. ఏమంటే రెండూ ఉండాలంటే ఖచ్చితంగా ఏముండాలి? ఒక సైకిల్కి 2 చక్రాలు. ఒక పాట ఉంటుంది కదా, బ్రతుకు బండికి సుఖదుఖాలే ఏంటంట చక్రాలు అన్నట్టు. ఏమంటే 2 చక్రాలు ఉంటేనే ఏమవుతుంది? సైకిల్ అన్నా బండి అన్నా ముందుకెళ్తుంది. అలాగే విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి. నేను పని చేస్తాను, నాకు విశ్వాసం అవసరం లేదన్నా మృతమే. నాకు విశ్వాసం ఉంది, నేను క్రియలు చేయను అన్నా మృతమే. మరి ఏంటా క్రియలు? ఏంటా క్రియలు? చదవండి కిందకి. ఏంటా క్రియలు అంటే, వారు తమ హృదయము మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని ఎడల వాని భక్తి వ్యర్థం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, దేవుని ఎదుట అంట ఏ కలంకము లేనటువంటి భక్తి ఏంటి అంటే దేవుడిస్తున్నటువంటి మంచి సమాధానం. దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఏం చేయడం? దిక్కు లేని వారికి, పిల్లలు లేని వారికి, ఏ తోడు లేని వారికి, ఏ ఆదరణ లేని వారికి వారి ఇబ్బందుల్లో పరామర్శించడమే భక్తి. ఏమండి, ఇది చేయడానికి మనకి ఖాళీ ఉంటుందా? తీరిక ఉండదు. ఎందుకంటే ఎవరి సమస్యలు వారివి, ఎవరి ఇబ్బందులు వారివి, ఏవండి కష్టాలు వారివి. కానీ దేవుడు అంటున్నాడు, అసలు భక్తి అంటే ఏంటి? దిక్కు లేని వారికి సాయం చేయడమే ఏంటంట భక్తి. నేను ఇది ఒకటే చేస్తాను అంటే మరలా కుదరదంట. కింద మరొకటి ఉంది, ఏంటి? ఇహలోక మాలిన్యమును అంటించుకోకుండా కాపాడుకోవడము భక్తి. అంటే రెండు ఉండాలా? రెండు ఉండాలి. ఇహలోక మాలిన్యం అంటే ఏంటి? ఇహలోకం అంటే ఏమండి, లోకంలో ఉన్నటువంటి మాలిన్యము, పాపాన్ని అంటించుకోకూడదు. బయటికి వెళ్ళిన తర్వాత బురదలో దొల్లేసి వచ్చావనుకోండి, ఇంట్లో వాళ్ళు ఏమంటారు? రే, నీ వయసు ఎంత, నువ్వు ఎలా ఎదిగావు, ఏంటి బయటికి వెళ్ళి అలా దొల్లేసి వచ్చావేంటి, పిచ్చేమని ఎక్కిందా అంటారు లేదా? ఖచ్చితంగా మాట వస్తుంది. ఏమండి, అంటే మన వయసుని బట్టి, మన యొక్క బుద్ధిని బట్టి ఎలా వెళ్ళామో చక్కగా తిరిగి వస్తాం. అంటే ఇంట్లో వాళ్ళకే నచ్చలేనప్పుడు మన దేవుడు ఈ లోకాన్ని పంపించినప్పుడు మరలా మనం ఏమంటించుకుంటున్నామంట? మాలిన్యము. ఇహలోక మాలిన్యం అంటే పాపాన్ని అంటించుకుంటున్నాం. ఏమంటించుకుంటున్నాం? పాపాన్ని అంటించుకుంటున్నాం. ఎలా అంటించుకుంటున్నాం? లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవబడం. ఇవి అంటించుకుని వస్తున్నామంట మనం. ఇవి అంటించుకుని వస్తున్నాం. ఏమండి, దొంగతనాలు చేసేవాడు ఇంకా దొంగతనాలు చేస్తున్నాడు, అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలు ఆడుతూనే ఉన్నాడు, మోసాలు చేసేవాడు మోసాలు చేస్తూనే ఉన్నాడు, చంపేవాళ్ళు చంపుతూనే ఉన్నారు, తాగేవాడు తాగుతూనే ఉన్నాడు, తిరిగేవాడు తిరుగుతూనే. ఎక్కడన్నా మార్పు అనేది వస్తుందా? లేదు, రావట్లేదు. ఎవరిలో రావట్లేదు. పోయిన వారం కూడా చెప్పాను, ఏంటి? ఏమండి, నోట్లో పెట్టుకుని నవ్వులుతూనే ఉంటారు. అది ఎలా ఉందంట? వాళ్ళకి తీయగా ఉంటుందంట. చివరికి ఏమైంది? వారి యొక్క జీవితాన్ని వారే ఏం చేస్తున్నారు? నాశనం చేసుకుంటున్నారు. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా ఉండడు. అంటే భక్తి అంటే రెండు. ఒకటేంటంటే లోకంలో ఉన్న వారిని పరామర్శించాలి, దిక్కు లేని వారికి ఆదరణగా మనం నిలబడాలి. ఇది ఒకటే చేస్తానంటే కుదరదు. ఏం చేయాలి? ఇది ఒకటే చేస్తానండి నేను అంటే కుదరదు. ఈ మే నెల కాబట్టి బాగా ఎండలు కదండి, పొలమూరు సంఘం తరపున నేను ఇక్కడ మంచినీళ్ళ కుంట పెడతానని అన్నారు అనుకోండి, కుదరదు.
అది ఒకటే కుదరదంట. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పాపాన్ని కూడా అంటించుకోకుండా ఉండాలంట. అంటే అది చెయ్యాలి, పాపాన్ని అంటించుకోకుండా ఉండాలి. అందుకే చాలామంది పెద్ద పెద్దవారు చాలా సాయాలు చేస్తారు. వారు పరలోకం చేరుకోలేరు. ఎందుకు చేరుకోలేరంటే, ఒకటి వాళ్ళు భక్తిగానే ఉన్నారు ఈ విషయంలో. కానీ రెండవది ఇహలోక మాలిన్యాన్ని మాత్రం ఏం చేస్తున్నారు? విడిచిపెట్టలేదు. క్రీస్తు నామంలో బాప్తిసం పొందలేదు. క్రీస్తు రక్తంలో కడగబడలేదు. కాబట్టి ఇది దేవుని ఎదుట భక్తిగా అయితే లేదు. సత్క్రియ, మంచి క్రియ ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల్ని ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? పరామర్శించాలంట. అదే కదా, చదవండి. దిక్కులేని వారికి ఏం చేయాలంట? దిక్కులేని వారికి, విధవరాండ్రని, వారి యొక్క ఇబ్బందుల్లో ఏం చేయడం? పరామర్శించడమే దేవుని ఎదుట ఏ కలంకము లేనటువంటి భక్తి. ఏమండి, ఈ సత్క్రియ ఎవరన్నా పరిశుద్ధ గ్రంథంలో చేశారా? స్త్రీలనే అడుగుతున్నానండి. ఎవరైనా చేశారా? ఎవరు చేశారు చెప్పండి? చేశారన్నారు కదా, ఎవరు చేశారు? చూద్దామా పోనీ, ఎవరు చేశారో చూద్దాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో ఎవరున్నారంట? తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరంలో దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉన్నాడు. ఏం చేసిందంట? సత్క్రియలు చేసిందంట. ఏంటంటే ఇప్పుడు చదివాం కదా, దిక్కులేని వారిని చూడడం, దిక్కులేని వారిని పరామర్శించడం, వారి కష్టాల్లో మనం ఏంటి ఒక ఆదరణగా నిలబడడం, ఇవి చేసిందంట. ఇవి చేసి చనిపోయిందంట. చూడండి, చదువుదాం కిందకి. ఆ దినములందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టారు. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో విధవరాండ్రు అందరూ వచ్చి ఏడ్చుచు, ఆమె చనిపోతే వీళ్ళు రావడం ఎందుకు? కుటుంబ సభ్యులు కదా ఏడవాలి, బంధువులు కదా ఏడవాలి. కానీ ఎవరు ఏడుస్తున్నారంట? విధవరాండ్రులు అందరూ వచ్చి ఏడుస్తున్నారంట. ఏడుస్తూ దోర్క తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. అంటే ఈమె ఏం చేసిందంటే తనకు ఉన్న దాంట్లోనే అందరికీ ఏం చేసింది? సహాయం చేసింది. ఎవరెవరికి చేసిందంట? విధవరాండ్రు అందరికీ సాయం చేసిందంట. చనిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? అందరూ వచ్చారు. ఏమండి, ఒక మాట కూడా ఒకసారి మనం ఆలోచన చేసాం. ఏంటంటే, మదర్ తెరెసా గారు చనిపోయినప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ ఎక్కడికి వచ్చారు? ఆమె దగ్గరకు వచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి అధికారులు, అధిపతులు అందరూ ఎక్కడికి వచ్చారు? ఆమె దగ్గరకు వచ్చారు. ఆమెలో రెండు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే పేదవారికి సాయం చేసింది, కుష్టు వ్యాధి కలిగిన వారికి సాయం చేసింది. ఇంకోటి ఏంటంటే ఆమె ఎవరు? ఒక క్రైస్తవురాలు, బాప్తిసం పొందినటువంటి వ్యక్తి. ఆమెకు ఆదర్శమే ఏంటి? బైబిల్. ఇప్పుడు చెప్పండి, ఖచ్చితంగా ఆమె చనిపోయినప్పుడు ఆమె తన ఆత్మను దేవుడికి అప్పగించుకుని ఉంటుందా లేదా? ఏమంటే ఖచ్చితంగా అప్పగించుకునే ఉండాలి. ఎందుకంటే ఆమె ఎలాంటిది అంటే చాలా భక్తిపరురాలు. అంటే ఖచ్చితంగా అంటే ఆమె జీవితం మనకు తెలియదు కాబట్టి మనం చెప్పలేకపోయినా ఆమె చేసినటువంటి క్రియలు బట్టాన మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అలాగే ఇక్కడ ఒక స్త్రీ ఉందంట. ఎవరి స్త్రీ? తబిత. ఏమండి, తబిత అనే ఒక స్త్రీ ఉందంట. చాలా మంచి కార్యాలు చేసిందంట. చనిపోయింది. అందరూ ఏడుస్తున్నాడు. పేతురు గారు వచ్చారు, బతికించారు, తిరిగి లేచింది. ఏమండి, అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఇంకొక స్త్రీ కనిపిస్తుంది. చూద్దాం. ఇంకొక స్త్రీ 16వ అధ్యాయంలో కూడా మరొక స్త్రీ కనిపిస్తుంది. 16వ అధ్యాయము 14వ వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఎవరామె? లూదియా. ఏమన్నా ప్రత్యేకంగా ఎప్పుడన్నా ఈవిడ గురించి మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. ఈమె ఎవరంటే భక్తి కలిగినటువంటి స్త్రీ అంట. ఈమె ఎవరు? దైవభక్తి కలిగినటువంటి స్త్రీ. వాక్యాన్ని శ్రద్ధగా వింది, కుటుంబాన్నే మార్చుకుంది. దైవభక్తి కలిగినటువంటి స్త్రీ అంటే ఈమె కూడా మంచి పనులు చేసే స్త్రీ. అంటే స్త్రీలు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మేమేం చేయగలమండి అనుకుంటారు. మేమేం చేయలేమనుకుంటారు కదా. అసలు పౌలు గారి పరిచర్యలో ఉన్నది ఎవరు? స్త్రీలే.
పౌలు గారి పరిచర్యలో నిలబడింది ఎవరు? స్త్రీలే. ఈరోజు సంఘాలు కట్టబడుతున్నాయంటే, సంఘాలు ఎంత గొప్పగా విస్తరణ జరిగిందంటే కారణం ఎవరంటే పురుషులు ఏమీ కాదు, మళ్ళీ చెప్తున్నా, స్త్రీలే. ఏమండి, చాలా వరకు స్త్రీలు చేసినటువంటి సువార్త పరిచర్య ఈరోజు సంఘాలు ఏమైనాయి? నిలబడ్డాయి. ఇవి ఏంటి అంటే సత్క్రియలు, మంచి క్రియలు, సువార్త ప్రకటించడం. రెండవది ఏమంటే దైవ భక్తి కూడా సత్క్రియ. అంటే ఆ దైవ భక్తిలో ఆయన చెబుతున్నాడు ఏంటి? దిక్కులేని వారికి ఏం చేయాలంట? దిక్కులేని వారికి ఏం చేయాలంట? తోడుగా ఉండడం, ఆపదల్లో వారిని ఆదుకోవడం, కష్టాల్లో వారికి తోడుగా ఉండడం. ఇవన్నీ ఏంటి? మంచి క్రియలు. ఇవి చేసిన వారి యొక్క ఆత్మను మాత్రమే దేవుడు ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ముగిస్తానండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గలవారై ఉండాలనంట, ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఎవరి గురించి రాయబడ్డది ఈ మాట? యేసుక్రీస్తు వారి గురించి. మరలా చదువుదాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. ఎందుకయ్యా విమోచించావంటే, మనమంట సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని. సత్క్రియల యందు ఆసక్తి ఉండాలి. 2, మన జీవితాన్ని జాగ్రత్తగా పవిత్రపరుచుకోవాలి. ఇంకోటి ఏంటి? మన జీవితాన్ని ఏం చేయాలంట? పవిత్రపరుచుకోవాలి. పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తానే మన కొరకు అప్పగించుకొనను. అంటే మనం సత్క్రియలు చేయాలని, మనం పవిత్రంగా ఉండాలని, ఏమండి సత్ప్రవర్తనని చదివాం కదా, పవిత్రంగా ఉండాలని ఆ దేవుడు మన గురించి తనకు తానే ఏం చేశాడంట? అప్పగించేసుకున్నాడంట. శిలువ మరణానికి అప్పగించేసుకున్నాడు. దేని కొరకు? నేను మంచి పనులు చేయాలని, నేను మంచి ప్రవర్తన కలిగి ఉండాలని. ఏమండి, ఈరోజు మనం ఈ సత్క్రియలు చేయగలుగుతున్నామా? మంచి ప్రవర్తన కలిగి ఉండగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మనలో ఎంతమంది ఒక మంచి ప్రవర్తన కలిగి ఏమొచ్చినా సరే దేవుని దూషించకుండా ఉండేవారు ఎంతమంది ఉన్నారు? యోబు గారు ఉంటారు. 1వ అధ్యాయంలో మనకు తెలిసిన మాట. యోబు గారికి వచ్చినటువంటి కష్టాలు బహుశా ఎవరికి కూడా వచ్చి ఉండవేమో. చాలా కష్టపడ్డాడు. రెండవది ఇర్మియా గారు, ఆయన పడినటువంటి కష్టాలు కూడా చాలా ఎక్కువే, చాలా గొప్పవి. ఆయన మాట్లాడుతూ అంటాడు, ఈ కష్టం వచ్చింది కదా, ఈ బాధ వచ్చింది కదా, ఈ బాధ అనుభవించడానికి నేను అర్హున్నే. ఇదిగో దేవుడు ఏం చేశాడు? దేవుడు నా కష్టంలో నాకు తోడుంటాడు, నా శ్రమల్లో నాకు తోడుంటాడు. ఇదిగో మేలే పొందుకుంటాం, మనం కీడు పొందుకోమా? తెలుసు కదండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనంలో రాయబడ్డది. మనం మేలు మాత్రమే పొందుకుంటామా దేవుడి దగ్గర నుంచి? మనం కీడు పొందుకోలేమా? కీడు కూడా పొందుకుంటాం కదా. కీడు పొందుకున్నా సరే ఎవరి మీద ఆధారపడ్డాడు? ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడిని ఏ మాట అనలేదు. అంటే తన నోటితో కూడా ఏం మాట్లాడలేదు. ఆ ప్రవర్తన క్రీస్తు కలిగి ఉన్నాడు చూడండి. తన నోటితో కూడా ఏం చేయలేదంట? తన నోటితో కూడా ఏ పాపము చేయలేదు. అందుకే ఆయన చనిపోతున్నప్పుడు గట్టిగా కేక పెట్టి, ఏమండి నా ప్రాణం, ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టి నా ఆత్మని తండ్రి అప్పగించుకో అన్నాడు. తీసుకో ప్రభువా అన్నాడు. తీసుకోదేవా అన్నాడు. ఏమంటే తన ప్రాణం పోగానే తన ఆత్మని దేవుడు ఏం చేశాడు? తీసుకున్నాడండి. ఎందుకు తీసుకున్నాడు అంటే, ఏమన్నా ఆయన మంచి పనులు చేశాడు, వాక్యాన్ని ప్రకటించాడు. లేని వారి యొక్క ఆపదలలో, వారి యొక్క ఇబ్బందుల్లో, వారి యొక్క కష్టాల్లో పరామర్శించడమే కాదు, ఆయన ఏం చేయగలడో అన్నీ చేశాడు. కుష్ఠవ్యాధి వచ్చి ఉన్న వ్యక్తి దగ్గరకు వచ్చాడంట. ఏమంటే చాలా సంవత్సరాలతో బాధపడుతున్నాడంట. ఎవరైనా నన్ను తీసుకెళ్తే ఆ కాలువలో వేస్తేనే కదా నేనేమవుతాను? బ్రతుకుతాను అన్నాడు. సరే నీకు విశ్వాసం ఉందా? నేను బ్రతికిస్తానన్నా. ఉంది ప్రభు అన్నాడు. బ్రతికించాడా? బ్రతికించాడు. చనిపోయిన వారిని కూడా ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. ఏమన్నా ఎన్ని చేశాడు ఆయన జీవితంలో. చివరిది ప్రవర్తన కూడా ఎలా కాపాడుకున్నాడు? నేను ఇన్ని చేశాను కదా ప్రభువా, నా ఆత్మను అప్పగించుకో అనే ముందు ఆయన ప్రవర్తన ఎలా కాపాడుకున్నాడు? కంటితో కూడా పాపం చేయలేదంట. ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ ఎదురుగా ఉన్న ఆయన హృదయంలో ఆలోచనే లేదు. అసలు ఆ ఆలోచనే రాలేదు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. మనం ఎలా ఆలోచిస్తున్నాం? ఎదుటి వ్యక్తులను చూసి, స్త్రీలను చూసి, పురుషులను చూసి, ఏమండి మన ఆలోచన ఎలా ఉంది? మన హృదయంలో వారి గురించి ఆలోచించే తీరు ఎలా ఉంది? ఒకసారి
గమనించండి, ప్రవర్తన కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ 2 విషయాల్లో ఆయన చాలా గొప్పగా ఉన్నాడు, చాలా గొప్పగా ఉన్నాడు. చివరికి మరణించాడు. మరణించిన తర్వాత తన ఆత్మను ఏం చేశాడు? అప్పగించేసుకున్నాడు. ఏమండి, ఇప్పుడు మరొక వ్యక్తి కూడా అప్పగించుకున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. మరొక వ్యక్తి కూడా, క్రీస్తు కాకుండా, క్రీస్తు చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మరొక వ్యక్తి కూడా చనిపోయాడు. చనిపోయినప్పుడు ఆయన కూడా తన ఆత్మను అప్పగించుకున్నాడంట. ఎవరైనా చెప్పండి, ఎవరో చెప్పారు. ఎవరండి? స్టెఫన్ గారు. ఎక్కడ? అపోస్తుల కార్యం. చూద్దాం అపోస్తుల కార్యం. ఏమండి 7వ అధ్యాయం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం. ఎన్నో వచనం అండి? 59 అనుకుంటా. చూద్దాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా, నా ఆత్మను చేర్చుకో ప్రభు అని ఎవరితో మాట్లాడుతున్నాడంట? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుచుండగా వారు అతను రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఆ మాట పలికి నిద్రించెను. చనిపోయే ముందు తన ఆత్మని క్రీస్తుకు అప్పగించుకుంటున్నాడు. క్రీస్తు దేవుడికి అప్పగించుకున్నాడు. ఏమండి, స్టెఫన్ గారు ఎవరికి అప్పగిస్తున్నారు? క్రీస్తుకు అప్పగిస్తున్నారు. అర్థమైందండి? యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడికి అప్పగించారు. ప్రభువా తండ్రి నా ఆత్మను అప్పగించుకో అని. స్టెఫన్ గారు మాత్రం తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగిస్తున్నారని చూడండి. యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకో అంటే మన ఆత్మని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళేది ఎవరు? చెప్పండి, ఎవరు తీసుకెళ్తారు? అందుకే ఆయన మాట్లాడుతూ, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అందులో నేనే మార్గం అంటే నేనే తీసుకెళ్తా. మీ ఆత్మలు తీసుకెళ్లేది దేవుడి దగ్గరికి ఎవరు? నేను మాత్రమే తీసుకెళ్తా, ఇంకెవ్వరూ తీసుకెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడు మన ఆత్మలందరి ఆత్మలు ఎవరికి అప్పగించాలి? ఎవరికి అప్పగించాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి అప్పగించారు. ఇప్పుడు మన ఆత్మలన్నీ కూడా ఎవరికి అప్పగించాలి? యేసుక్రీస్తు ప్రభు వారికి అప్పగించాలి. ఇక్కడ స్టెఫన్ అప్పగించాడు. స్టెఫన్ ఏం చేశారు? అప్పగించారు. మరి ఇతను సత్క్రియలు చేశాడా? చేశాడా అండి? చేశాడండి. ఈయన ఆ ముందు అధ్యాయంలో భోజనాలు వడ్డించేవాడు అంట. ఇతను తెలుసా? ముందు అధ్యాయంలో ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడంట. ఒక చిన్న గొడవ వచ్చిందంట, విధవరాండ విషయంలో చిన్న గొడవ వచ్చిందంట. అప్పుడు అందరూ ఒక ఆలోచన కలిగి, ఏమంటే చాలా మంచి విషయం అన్నమాట, అందరూ ఒక ఆలోచన కలిగి ఎవరైతే మంచివారో అక్కడ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారని రాయబడ్డది. చూద్దామా? 6వ అధ్యాయం అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను దేంతో నిండుకున్నాడంట? విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకున్నాడంట. ఇందుకు ఏ పనికి చెప్పండి? విశ్వాసము పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. ఏ పనికి తెలుసండి? ఏ పనికో తెలుసా? భోజనాలు వడ్డించిన తర్వాత ప్లేట్లు తీసే పనికి. ఏ పనికి? భోజనాలు వడ్డించిన తర్వాత, అంతే కదా. 6వ అధ్యాయం 1వ వచనంలో గొడవ వచ్చిందంట. చూద్దాం ఒకసారి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుక్కున్నారంట. అప్పుడు చిన్న ఇష్యూ వచ్చినప్పుడు 3:2 వచనం. అప్పుడు 12 అపోస్తలులు తమ యొద్దకు శిష్యుల సమూహాన్ని పిలిచి, మేము దేవుని వాక్యం బోధించటం అని ఆహారం పంచిపెట్టడం యుక్తము కాదు. దేవుని వాక్యమే చెప్పాలా, ఆహారం పంచిపెట్టాలా? రెండు చేయలేం కదా. కాబట్టి ఆహారం పంచిపెట్టడానికి ఎవరు ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండుకొని 7గురిని ఏర్పాటు చేశారంట. ఇంకా జీవితకాలం అంతా 7గురే చేయాలి. అందులో స్టెఫన్ గారు ఉన్నారు. ఆయనకి తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఎక్కడి నుంచి? ప్లేట్లు తీసే దగ్గర నుంచి వాక్యం చెప్పే స్థాయికి వెళ్ళిపోయాడు. 7వ అధ్యాయంలో మొదలుపెట్టాడు అన్నమాట. వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. 1 గంట చెప్పాడో 2 గంటలు చెప్పాడో తెలియదు, కానీ మొత్తానికి ఆది కాండం నుంచి మొదలుపెట్టాడు. క్రీస్తు వరకు వచ్చాడు. క్రీస్తు వరకు వచ్చినప్పుడు పౌలు గారు అందరినీ ఏకం చేసి రాళ్ళు పెట్టి కొట్టి చంపించేశాడండి. వాక్యం మొదలుపెట్టాడు, వాక్యం ముగిస్తున్నాడు, ఇంకా ముగించలేదు. ఆయన ఆమెనని కూడా అనలేదు. ఆమెను అనే లోపే రాళ్లతో కొట్టి చంపేశారు. అప్పుడు నీతిగా బ్రతికాడు కాబట్టి, సత్క్రియలు చేశాడు కాబట్టి, యేసుప్రవ్వా నా ఆత్మను అప్పగించుగా అన్నాడండి. పైకి చూశాడంట ఆయన.
7వ అధ్యాయంలో కనిపిస్తుంది. పైకి చూశాడంట ఆయన. చూడండి, అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము 60వ వచనం చదువుతున్నానండి. 7వ అధ్యాయం 60వ వచనం. మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. 54 కూడా చూద్దాం ఒకసారి. వారి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొనికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి, అంటే ఆకాశం వైపు చూడగానే ఇంక అర్థమైపోయింది ఆయనకి. ఎవరు కనిపించారంట? దేవుడు కనిపించాడు. దేవుని దగ్గర కుడిపార్శ్వాన ఎవరు కూర్చున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్నారు. అప్పుడు అర్థమైపోయింది, ప్రభువా ఈ దర్శనం ఏమొచ్చింది అంటే ఇంక నా జీవితం ఏమైంది. వెంటనే రాళ్లతో కొట్టారండి, చంపేశారు. ప్రభువుకి తన ఆత్మను అప్పగించుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. ఈరోజు ఒక్కసారి ఈ విషయాన్ని మనం పరిశీలన చేయగలిగితే, ఈరోజు ఏదో ఒక దినాన మనం చనిపోతాం. మన జీవితకాలం ముగించబడిన వెంటనే మనం చనిపోతాం. ప్రమాదంలో చనిపోవచ్చు, ఏమండి, అనారోగ్య పరిస్థితిలో చనిపోవచ్చు, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్కాలం ముగించి చనిపోవచ్చు. చనిపోయే లోపు నా ఆత్మని దేవుడికి అప్పగించగలుగుతున్నామా? అప్పగిస్తేనే దేవుడు సురక్షితంగా తీసుకెళ్ళి పరలోకంలో దేవుడికి ఇస్తాడు. నువ్వు అప్పగించలేదనుకో ఏమవుతుంది? విడవబడతామని రాయబడ్డది. సంఘము ఎత్తబడుతుంది అని రాయబడ్డది. సంఘము ఎక్కడికి? పాతాళ లోకానికి కిందకి జారిపోతుంది. మన ఆత్మ పాతాళ లోకానికి జారిపోవాలా? మన ఆత్మ క్రీస్తు చేతిలోనికి వెళ్ళాలా? ఎవరి చేతిలోకి వెళ్ళాలి? క్రీస్తు చేతిలోనికి వెళ్తే ఆ క్రీస్తు మన ఆత్మని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభువా నీ బిడ్డ చాలా గొప్పగా బ్రతికాడు అని చెప్తాడు. నీ కొరకు చాలా గొప్పగా బ్రతికాడు అని చెప్పినప్పుడు దేవుడు ఆ పరలోక రాజ్యాన్ని మనకిస్తాడు. మరి ఆ స్థితికి మనం వెళ్ళగలుగుతున్నామా? వెళ్తున్నామండి? ఆ స్థితికి మనం వెళ్ళగలుగుతున్నామా? ఈ సత్క్రియలు చేయగలుగుతున్నామా? ఈ మంచి పనులు మనం చేయగలుగుతున్నామా? ఒకసారి ఆలోచించండి. ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా కాపాడుకోవాలి. దిక్కులేని వారికి సహాయంగా ఉండాలి. సువార్త ప్రకటన చెయ్యాలి. ప్రవర్తన కలిగి ఉండాలి. నేను క్రియలు చేస్తాను, విశ్వాసం వద్దంటే కుదరదు. నాకు విశ్వాసం ఉంది, నేను క్రియలు చేయనన్నా కుదరదు. ఏముండాలంట? రెండూ ఉండాలి. విశ్వాసము ఉండాలి, క్రియలు చేయాలి. రెండూ చెయ్యాలి. అలా రెండూ చేసినప్పుడే మన ఆత్మని దేవుడికి అప్పగించుకోగలం. ఏదో వచ్చాము, కూర్చున్నాము, వెళ్ళిపోయామంటే మన ఆత్మని ఎప్పటికీ మనం ఏం చేయలేం, అప్పగించుకోలేం. మన శక్తి కొలది మనం చెయ్యాలంట. ఇక్కడే చెయ్యాలంట. చనిపోయిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు. అందుకే మన ఆత్మను అప్పగించుకునే సమయానికి మనం ఏం చేయాలి? ఈ పనులన్నీ చెయ్యాలి. యేసుక్రీస్తు వారు చేశారా? చేశారు కాబట్టి ధైర్యంగా ఏం చేశాడు? ఆయన కేక పెట్టి తన ప్రాణాన్ని విడిచి అప్పగించుకున్నాడు. పని చేసి అప్పగించుకున్నాడు. ప్రవచనాన్ని నెరవేర్చడానికి కూడా అప్పగించుకున్నాడు. ఎక్కడుంది ఆ ప్రవచనం అంటే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. చివరిగా ప్రవచనం కూడా ఉంది, ఆయన అప్పగించుకుంటాడనే ప్రవచనం ఉంది. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం. నా ఆత్మని నీ చేతికి అప్పగించుకున్నానని దావీదు గారు పలికినటువంటి మాట. ఈ కీర్తన గ్రంథం 31వ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. దావీదు గారు పలికినటువంటి మాట ఒక ప్రవచనం అయితే, ఆ ప్రవచనాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు? చనిపోయే ముందు కూడా, ప్రభువా ప్రవచనం నా గురించి రాయబడ్డది కదా, ఈ ప్రవచనాన్ని కూడా నేను ఏం చేయాలి? నెరవేర్చాలి, పలకాలని. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటే, నాయన నీ ఆత్మ నాకు ఇవ్వని స్వీకరించాడు దేవుడు. ఈరోజు మనం చనిపోయేటప్పటికి మన ఆత్మను క్రీస్తుకి ఏం చేయాలి? అప్పగించుకునేటటువంటి స్థితికి మనం వెళ్ళాలి అంటే సత్క్రియలు. ఈ సత్క్రియల్లో బాధ ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇబ్బందులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఏమొచ్చినా సరే ఏం చేయాలి? ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా కాపాడుకోవాలి. మన శరీరం దేవుడు పెట్టినటువంటి భిక్ష. ఈ శరీరాన్ని ఎప్పటికీ ఏం చేయకూడదు. ఏమంటే ఈ శరీరం అందగది ఎవరిది? దేవునిదండి. మరలా ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. ఈ శరీరం ఏదో మట్టిలో కలిసిపోతుందని ఎప్పుడు అనుకోకండి. ఆత్మని అప్పగించాలి, శరీరాన్ని అప్పగించాలి. ఏమంటే ఈ శరీరానికి లోపల కణాలు ఉంటాయి. కణాలకి ఏముండదు? చావు ఉండదు. కణాలకి ఏముండదు? చావు ఉండదండి. మరలా మనం సమాధులు తెరవబడతాయి. నిద్రించిన ప్రతి ఒక్కరు ఏమవుతారు? మరలా లెగుస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మన దేహాన్ని దేవుడి కొరకు ఏం చేయాలి? కాపాడుకుందాం. దేహాన్ని, ఆత్మని దేవుడికి ఏం చేద్దాం? అప్పగించుకుందాం. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మనం లేమేమో ఒకసారి మనకు మనం చెక్ చేసుకుని ఇక్కడి నుంచి ఏం చేద్దాం? దైవభక్తి కలిగి జాగ్రత్తగా నడుచుకుందాం. ఏమండి? ప్రార్థన చేద్దాం.
విన్నటువంటి మాటలను బట్టి ఒకసారి ఏమండి ఇప్పటివరకు విన్నటువంటి మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క నిమిషం మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి పరిశీలన. 7 మాటలు ఇప్పటివరకు మనం 7 మాటలు విన్నాం. ఆయన పలికినటువంటి 7 మాటలు కూడా మనం చాలా శ్రద్ధగా ఆసక్తిగా ఒక్కసారి 7 మాటలను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. తలలు వంచి ఆయన సన్నిధిలో ఏమండి కళ్ళు మూసుకుని ఒక్కసారి మనం ఎంత పాపం చేసినా ఏమండి మనల్ని క్షమించు అన్నాడు మొదటి మాటలో. అంత సహనం, అంత గొప్ప మనసు ఈ భూమి మీద ఎవరికి ఉండదు. క్షమించు అన్నాడు. మనం మారగలిగితే, ఆయన పాదాలు పట్టుకోగలిగితే, ఆయన దొంగనే స్వీకరించినటువంటి ఆయన మనం స్వీకరించడం ఒకసారి ఆలోచించండి. మన జీవితం ఎలా ఉంది ఒకసారి పరిశీలన చేద్దాం. సమాప్తమైనది అన్నాడు. ఆయన చెయ్యాల్సిన ప్రతి క్రియ కూడా ఆయన కంప్లీట్ చేశాడు, సమాప్తం చేశాడు. ఏమండి చివరికి తన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాడు. మనము కూడా ఏదో ఒక దినాన మరణిస్తాం. మనం మరణించే సమయానికి మన ఆత్మని క్రీస్తుకు అప్పగించే ఆ స్థితిలో మనం ఉన్నామా? సత్క్రియలు చేయగలుగుతున్నామా? మంచి పనులు చేయగలుగుతున్నామా? మంచి నడవడిక కలిగి ఉండగలుగుతున్నామా? మన ప్రవర్తన కాపాడుకోగలుగుతున్నామా? విశ్వాసంలో ఎదగలుగుతున్నామా? ఇంకా ఇహలోక మాలిన్యాన్ని అంటించుకునే తిరుగుతున్నామా? దేహాన్ని పాడు చేసుకుంటున్నామా? ఒకసారి ఏమంటే ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుని, ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకుని, ఒకవేళ మారకపోతే ఇదే చివరి దినం అనుకుని, ఇదే రక్షణ సమయం అనుకుని, దేవుడు ఎందుకు ఈ మాటలు మన ముందుకు తీసుకొచ్చాడు? 7 మాటలు ఆయన సిలువలో పలికినటువంటి 7 మాటలు. ఏమండి సుమారు ఒక 7-8 గంటల పాటు మనం ప్రతి దినము ఒక్కొక్క గంట విన్నాం. ఒక్కసారి ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుని మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామండి. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమున కొందరములు. దేవా, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి తండ్రి మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి తండ్రి వందనములు. అయ్యేదిగో తండ్రి, ఎన్నో చక్కటి విషయాలు మీరు మాకు నేర్పించారు. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు అయ్యేదిగో తండ్రి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట తండ్రి అయ్యా మేము మాట్లాడుకున్నాం. 7 మాటలు ఎంతో పరమార్థం కలిగినవి తండ్రి, ఎంతో ఆంతర్యం ఉన్నవి తండ్రి. దేవా, వాటిని మేము జీవితకాలం అంతా మాట్లాడుకునే విషయాలు. మాకున్న జ్ఞానాన్ని బట్టి, మీరు మాకు ఇచ్చినటువంటి తలంపుని బట్టి, ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి తండ్రి ప్రతి మాట ఒక గంట తండ్రి మాట్లాడుకోవడానికి మీరు మంచి అవకాశాన్ని ఇచ్చారు. విన్న మాటలు విడిచిపెట్టేవారుగా కాకుండా వాక్యాన్ని తండ్రి మరింతగా తండ్రి భద్రం చేసుకుని మా యొక్క హృదయంలో తండ్రి వాటిని దేవా ఇదిగో తండ్రి రాసుకుని తండ్రి అయ్యా నీ మాటల ప్రకారం బ్రతుకుడు తండ్రి కృప చూపించండి. అలాగే తండ్రి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసినటువంటి కుటుంబం పద్మా గారిని బట్టి అయ్యా వారి యొక్క కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయొచ్చున్నా. అయ్యా ఇదిగో తండ్రి కుటుంబ యజమాని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితికి గురైనప్పుడు తండ్రి ఇదిగో తండ్రి మరి వారు ప్రార్థన చేశారు తండ్రి, మీరే తండ్రి మంచి ఆరోగ్యాన్ని దేవా వారికి దయచేశారు. వారి యొక్క జీవితాన్ని మీరు మార్చి ప్రతి ఆదివారము నీ యొక్క మందిరానికి రావడానికి తండ్రి కృప చూపించండి. అలాగే తండ్రి దేవా వారికి ఇచ్చినటువంటి బిడ్డలు అయ్యా వీరందరినీ సాత్విక జ్ఞాపకం చేసుకోండి. దేవా ఇదిగో తండ్రి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు, జ్ఞానంనివ్వండి, తెలివినివ్వండి, మంచి ఆరోగ్యాన్ని దేవా మీరు దయచేయండి. అలాగే తండ్రి నూతన గృహాన్ని కట్టుకోవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారయ్యా, కావలసినటువంటి ధనాన్ని తండ్రి మీరు సమకూరుస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే తండ్రి సంఘాన్ని ప్రేమించి తండ్రి తెచ్చినటువంటి పలహారాన్ని తండ్రి మీరు మరింతగా దీవించి ఆశీర్వదించి నీ కృపలో తండ్రి బలపరచండి. అలాగే తండ్రి కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి తండ్రి అయా మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం తండ్రి. దవిదిగో తండ్రి మరి సంజయ్ గారిని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. మరి ఈరోజు తండ్రి స్కానింగ్ తీసుకెళ్లారని తండ్రి తెలియపరిచారు. అయ్యా బిడ్డకు తండ్రి మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేయండి. నీ కృపలో తండ్రి బలపరిచి ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేదని తండ్రి డాక్టర్లు చెప్పడానికి తండ్రి కృప చూపించండి. అలాగే తండ్రి దేవా మరి స్వప్న గారు వారి యొక్క కుమారుడు చార్విక్ కూడా తండ్రి అయ్యా ఇదిగో తండ్రి అనారోగ్య పరిస్థితి గురయ్యాడని తెలియపరిచారు. అయ్యా ప్రార్థన విజ్ఞాపన తండ్రి కోరి ఉన్నారు తండ్రి. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి. ఆ బిడ్డకు కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. అలాగే ఇక్కడ ఎవరైతే తండ్రి అట్టి స్థితిలో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరచండి. వారందరికీ మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేస్తారని తండ్రి కోరుచు రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి కూడికలో కూడా మీరు మాకు తోడుగా ఉండి నడిపిస్తారని తండ్రి కోరుచు. అలాగే తండ్రి దేవా మరి ప్రసాద్ గారు తండ్రి దేవ ఇదిగో తండ్రి కామెరలతో తండ్రి బాధపడుచున్నారని తెలియపరిచారు. ఇదిగో తండ్రి వారిని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మీరు ముట్టి స్వస్థపరిచి ఇదిగో తండ్రి సంపూర్ణమైనటువంటి బలాన్ని శక్తిని అయ్యా వారికి దయచేస్తారని తండ్రి కోరుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఎవరైతే తండ్రి
మరి హాస్పిటల్లో ఉన్నారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ మంచి ఆరోగ్యాన్ని తండ్రి మీరు దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ యొక్క కుటుంబానికి, కూడి వచ్చిన ప్రతి కుటుంబానికి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశం, ఆశతో నమ్మియున్నాము. ఈ మహిమీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబున్ కృమ్మారించుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలు. మరి యవనస్తులు వచ్చి పలహారాన్ని పంచుతారు. మరి రేపటి దినాన్న వెంకటలక్ష్మి గారు వారి యొక్క కుటుంబం ద్వారా ఈ యొక్క శిలువ జ్ఞాన కొడుకు జరుగుతుందండి. రేపటి దినాన్న